రకరకాల వ్యాధులు, గండాలు, దోషాలు, దానికి మొత్తం పరిష్కారం కూచుమంచి తిమ్మకవి చెబుతున్నాడు. ఇక్కడ వ్యాధితో బాధపడుతున్నావు మిత్రమా, మంచం మీద ఉన్నావు కదా, భగవన్నామస్మరణ చేయి. తద్ధిత యద్వ్యాధితస్తప్యతే పరమగుం హైవ లోకం జయితి ఏవం వేద. వేదం చెబుతోందన్నమాట. వ్యాధి వచ్చిందంటే నీ అదృష్టం అన్నాడు. ఒక్క వేదంలో తప్ప ఎక్కడా ఉండదమ్మా ఈ మాట. ప్రతిదాన్ని అదృష్టంగా భావించు, అన్నీ మన మంచికే. మంచంలో ఉన్నావు, ఎవరో వచ్చి పలకరించట్లా, అదృష్టం, నమశివాయ అనుకోవచ్చు. ఎవరో వచ్చి పలకరించారనుకో, కొత్త ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంది, ఈ సోదంతా మొదలైంది. ఇక్కడ ఎందుకు వచ్చిన కూడా మంచంలో పడుకుని నువ్వు కొత్త ప్రభుత్వాన్ని ఏం చేస్తావు? ఇక్కడ ఈ ఆసక్తి ఎంతసేపు పోదండి. అంచేత వ్యాధి వచ్చిందంటే మన అదృష్టం, ఎవడో మన దగ్గరికి రాడు, మనం జపం చేసుకోవచ్చు. అది వ్యాధులు దానివల్ల పోతాయి. మనస్సులో భగవత్స్మరణ చేస్తూ ఉంటే భయంకర వ్యాధులు కూడా క్యాన్సిల్ అయిపోతాయేమో. భగవద్ అనుగ్రహానికి లొంగని వ్యాధి లేదు. నిరుత్సాహపడకండి, నిరాశ పడకండి. భగవంతుడు ఉన్నాడు, ఆయన నామం ఉంది మనకి మన మనస్సులో. ఖచ్చితంగా మనం గెలుస్తాం, అనుమానం వెళ్ళా.